మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అందరికీ పెంకటిల్లు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏదైతే ఇచ్చారో ఇందిరమ్మ ఇల్లులు వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడము, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు షిఫ్ట్ అయిన వాళ్ళకు పట్టాలు ఇవ్వడము. సో ఇది ఒక మంచి అవకాశం అనమాట మీ అందరికీ చెప్పడానికి. కళ్యాణ లక్ష్మి చెక్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఏదైతే 6 గ్యారంటీ కార్డు ఇచ్చినారు, చాలామంది కూడా టీఆర్ఎస్ నాయకులు అందరూ ప్రశ్నిస్తున్నారు, సార్ మీరు గ్యారంటీ కార్డు ఇచ్చినారు సరే 100% అమలు చేయట్లేదు లేదని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ మీ అందరు తెలుసు, అందరికీ 200 యూనిట్ల పవర్ ఫ్రీగా ఇస్తున్నారు రోజుకి. మహిళలు మీరు ఏదైతే బస్సులో ట్రావెల్ చేస్తుండో మీరు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి జమ చేయడం. అంటే తర్వాత మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, దీంట్లో 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది. సన్న బియ్యంలో మనం ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల బియ్యం ఫ్రీ అంటే ఒక 50 రూపాయలు పెట్టుకున్నాం, కానీ 300 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. అందరికీ ఏదైతే ఉందో ఈ చిన్న కాస్ట్తోని రాష్ట్ర ప్రభుత్వం అందరికీ 500 రూపాయల గ్యాస్ ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించలేదు, ఎవరు కూడా 3,500 ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక 2,000 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. సొంత ఇంటి కళ ఇన్ని సంవత్సరాల నుంచి ఉండే మాకు ఆ సొంత ఇంటి కళ నెరవేర్చాలని సార్ చాలా సంతోషంగా ఉంది. తొందరగా మాకు ఏదైతే కంప్యూటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటుందో ఫోటో తీసుకున్న తర్వాత మాకు ఒక వారం రోజులనే నిధులు వస్తున్నాయని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో మీకు ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోలేదు. ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు గరీబీ హఠావో, దీంట్లో చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలని చెప్పి ఆ రోజుల్లో కట్టించడం జరిగింది. తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వము 2013లో కూడా చాలామందికి 1,00,000 రూపాయల వరకు ఇందిరమ్మ హౌసింగ్ కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్న మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, మీ అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినారో, ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయినారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వము లేదు, మేము మాట ఇచ్చినాము, ఈ ఇందిరమ్మ ఇల్లుకి అందరికీ కూడా కట్టియాలని చెప్పి 3,500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఇవ్వడం. అన్ని పథకాలు ఇట్లానే చూసుకుంటే విద్యలో వైద్యంలో అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎక్కువ ఖర్చులు ఉండొద్దని చెప్పి ఇవన్నీ కూడా కొత్త కొత్త స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. ఇవన్నీ కలుపుకుంటే సుమారు 5,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 10 సంవత్సరాలలో మనకు రేషన్ కార్డు రాలేదు, కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ రేషన్ కార్డు. ఈ నెల ఎవరైతే అర్హత ఉన్నదో పెన్షన్లందరికీ కూడా సుమారు 3 లక్షల పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేస్తారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినప్పుడు నేను మొన్న రివ్యూ మీటింగ్లో కూడా హరీష్ రావు గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను. 43,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే కాంట్రాక్టర్ల బిల్లు ఉంటాయో అది చెల్లించకుండా పోవడం జరిగింది. అంటే 43,000 కోట్ల రూపాయలు భారం ఎవరి పైన పడుతుంది? మన మీద పడుతుంది కదా. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు చేసిందంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తిగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. గృహజ్యోతి అయినా కానీ, ఇందిరమ్మ ఇల్లు అయినా కానీ, సన్న బియ్యం అయినా కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చే సంవత్సరం ఈ ఆర్థిక పరిస్థితి సరిగా దిద్దుకొని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని చోట్ల కూడా ఏదైతే వాళ్ళు ఇంతకుముందు 12% ఇంట్రెస్ట్తో లోన్ తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా 6-7%కి తీసుకొచ్చి మన రాష్ట్రం పైన ఎక్కువ భారం పడొద్దని చెప్పి ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, మా మినిస్ట్రీలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఇక్కడ మన పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించాలి, వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. పిల్లలకు
ఈ ఒక మంచి అవకాశం ఐఐటిసిలో మీరు భర్తీ చేయండి. వాళ్ళకు 2,000 రూపాయల స్టైపెండ్తో వారికి మంచి విద్య నేర్పించి వారికి అన్ని స్కిల్ సెట్స్ నేర్పించి వీళ్ళకు బయట దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయమ్మా జర్మనీ పోవాలనుకుంటే. ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించడానికి ఒక మంచి అవకాశం ఉంది. నేను ఈ మంత్రివర్గంలో ఉన్నాను ఇన్ఛార్జ్గా. నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నాను. మా తరఫు నుంచి టామ్కామ్ ఏదైతే సంస్థ ఉందో మీ అందరికీ జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాము. నేర్పించి మీకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు విదేశాలు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇండియన్స్ ఎక్కడ కూడా భారతీయులు ఎక్కడ బయటకు పోయినప్పుడు వారు ఇంకెక్కువ పని చేసి ఇంకెక్కువ జీతం సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అవకాశం కూడా ఉన్నది. అంటే మనము అక్కడ ఉద్యోగం తీసుకున్న తర్వాత మన అమ్మ నాన్నకు ఒక 25 లక్షల రూపాయలు సంవత్సరానికి పంపించేది. మన సొంత ఇల్లు, పెద్ద ఇల్లు, ఇంద్రమ్మ ఇల్లు వచ్చినా కానీ మంచిగా పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరందరూ కూడా ఏటీసీలో మన పిల్లలను పంపించండి. వీళ్ళకు మంచి స్కిల్ సెట్స్ నేర్పిస్తూ జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తూ వీళ్ళకు బయట దేశాలకు పంపించడానికి ఈ అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి ఇలాంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసం చేస్తుంది మన ప్రభుత్వము. మీరందరూ కూడా ఈ స్కీమ్స్ని సరిగా వాడుకోవాలని చెప్పి మీరందరితో కోరుతూ ముగిస్తున్నాను.